జగిత్యాల జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, మరిన్ని ప్రధాన సమావేశాల గురించి తెలుసుకుందాం. రైతు వేదికల్లోనే దృశ్య శ్రవణ సేవలు ప్రారంభించి ప్రభుత్వ పథకాలు, పంటల సాగు, యాజమాన్యం రాయితీలు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు రైతులకు అందించడం కోసం జిల్లాలోని ప్రతి మండలంలో ఒక రైతు వేదికలో దృశ్య శ్రవణాన్ని ఏర్పాటు చేసి రైతులకు సేవలను విస్తరించుటకు ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వాణి తెలిపారు. ఇక ముందు రైతులకు రైతు వేదికల ద్వారా ఇతర సేవలను సైతం చేపట్టేలా ప్రభుత్వం విస్తరణ కార్యకలాపాలను అమలు చేయనున్నట్లు వాణి తెలిపారు. జిల్లాలో 71 ఏఈఓ క్లస్టర్లలో రైతు వేదికలు ఉండగా మల్లాపూర్, సారంగపూర్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం రైతు వేదికల్లో దృశ్య శ్రవణ సేవలు అందించారు. జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సత్యప్రసాద్ జిల్లాలో విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వానాకాలం వ్యాధులు వచ్చే అవకాశం దృష్టిలో ఉంచుకుని అన్ని ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామని, జిల్లాలోని ధరణి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జగిత్యాల జిల్లా నూతన పోలీస్ సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పరిధిలోని సామాన్యులకు భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల విషయంలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేసేందుకు షీటీంలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు, విద్యార్థులు అత్యవసర సమయంలో 100 నెంబర్ను గాని లేదా 8712670783 నెంబర్ను సంప్రదించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అన్ని వార్డులు, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్ రూమ్, క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు నిలిచి అపరిశుభ్ర వాతావరణంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ తెలిపారు. గ్రామాల్లో ఈ నెల 30 వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వర పీడితులు చికిత్సకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహనతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఈ నెల 30 వరకు మలేరియా నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను టెంపుల్ కారిడార్ పేరుతో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి మొదటిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా చేరుకున్నారు. అనంతరం జగిత్యాల జిల్లాలో ఆయన పర్యటించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు కేంద్ర మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కోడిమ్యాల మండలం నల్గొండ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సైతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 2,33,480 మంది పిల్లలకు ఆల్బెంజోల్ మాత్రలు అందజేసినట్లు జిల్లా వైద్యాధికారి ఎండి సమయుద్దీన్ తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గోదావరి తీర ప్రాంతాలైన ధర్మపురి, రాయపట్నం, పాషిగామలోని ఇసుక డంపులను పరిశీలించారు. జగిత్యాల జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో పొలాస వ్యవసాయ కళాశాల, కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేయగా 78.74% మంది అభ్యర్థులు హాజరయ్యారు.